హెల్తీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం టేస్టీగా ఉండాలి. బట్ రెగ్యులర్గా ఇస్తున్న ఫామ్లోనే ఎప్పుడు లీఫీ వెజిటబుల్స్ ఇచ్చేసి పిల్లలకి బోర్ కొట్టించుకోకుండా ఉండాలనుకుంటే హ్యాపీగా పాలకూరతో మీరు ఈ రెసిపీని ట్రై చేసేయచ్చు. పాలకూర పరోటా ఆర్ పాలకూర చపాతి ఏమన్నా పిలవచ్చు. ఉన్న లీఫీ వెజిటబుల్స్ అన్నిట్లో హెల్దీ అండ్ ది బెస్ట్ పాలకూర అని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ ఫర్ ద కిడ్స్, పెద్దవాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్లోకి ఆర్ డిన్నర్లోకి కూడా దీన్ని యూస్ చేసేయచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఫస్ట్ పాలకూర లీవ్స్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్కి ఏం కట్ చేయవసరం లేదు, అలా పెద్ద లీవ్స్ యాడ్ చేసేసుకోవచ్చు. స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో చూసారు కదా. బాయిలింగ్కి పెట్టేసుకోవాలి. బాయిల్ చేయమన్నాం కదా అని ఎక్కువసేపు బాయిల్ చేసేసి ఎక్కువ వాటర్ తీసేసుకుంటే దాంట్లో న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. సో మనం తీసుకున్న పర్పస్ అయితే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. మనం హెల్తీగా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి జస్ట్ నార్మల్గా లీవ్స్ డిప్ అయ్యే వరకు వాటర్ యూస్ చేసుకొని 2 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత గోధుమ పిండిని తీసుకొని మనం బాయిల్ చేసిన పాలకూరని తీసుకొని ఫస్ట్ ఆ పాలకూరలో ఉన్న వాటర్తో మిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మీకు వాటర్ పడుతుంది అనుకుంటే పాలకూర బాయిల్ చేసినప్పుడు లెఫ్ట్ ఓవర్ వాటర్ ఏమైనా ఉంటే అది యూస్ చేయండి. అప్పుడు కూడా ఇంకా వాటర్ పడుతుంటే యూ కెన్ గో ఫర్ ద నార్మల్ వాటర్. ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి. సో ఎప్పుడు పిండి కొంచెం తక్కువగా పాలకూర ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మనం తీసుకున్న పర్పస్ కూడా హెల్తీగా ఉంటుంది. సో నేను ఇక్కడ ఉప్పు, కారం, లిటిల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాం. మీరు కావాలనుకుంటే జీరా పౌడర్ యాడ్ చేయండి ఆర్ నార్మల్ జీరాని హ్యాండ్తో స్మాష్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మా పాపకు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఆ జీరా మళ్ళీ పంట కింద పడితే తనకు నచ్చదు. సో నేను అవన్నీ స్కిప్ చేసేసాను. సో బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 minutes పక్కన రెస్ట్కి పెట్టేసుకుంటే అదంతా బాగా రెస్ట్ అయిపోతుంది. సో ఈ రెసిపీని నాకు ఫస్ట్ మా ముంబై కొలీగ్ ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. నాకు తిన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది, బాగుంది కూడా. సో నేను నా బేబీ పుట్టిన తర్వాత ఈ రెసిపీ గుర్తు తెచ్చుకొని ట్రై చేశాను. సో ఆ పిండి అంతా రెస్ట్ అయిపోయిన తర్వాత చపాతీస్ లాగా చేసేసుకోవాలి. గీ ఆర్ బటర్ యూస్ చేయండి, బాగుంటుంది, స్మూత్గా అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఈ చపాతీస్ని ఎక్కువసేపు కాల్చకూడదు, నార్మల్గా జస్ట్ అటు ఇటు కాలిస్తేనే స్మూత్గా ఉంటే, ఎక్కువసేపు కాలిస్తే గట్టిపడిపోతాయి. సో ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను కిచప్ యాడ్ చేశాను, మీరు కావాలనుకుంటే కర్డ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. బాయ్.